బేబీ దిగు. అదేంటి కాఫీ షాప్కి తీసుకెళ్ళమన్నా కదా. రోజు కాఫీ షాప్లో చప్పటి కాఫీలు ఏం తాగుతావు చెప్పు. ఇక్కడ అల్లం చాయ్ మస్తు ఉంటది. ఒక్కసారి తాగేవంటే మళ్ళీ మళ్ళీ తాగాలనిపిస్తుంది. చిచ్చా దో కడక్ చాయ్. ఓకే బాబు, నా ఖాతాలో. నువ్వు పెట్టేరా. ఇక్కడ చాయ్ ఉంటది, సెట్ అంతే. మామా హాయ్ రా. హా. ఎవర్రా ఈ పూరి? మామా కంగ్రాట్స్ రా. అమ్మాయి అదిరిపోయింది, కిర్రాక్ పిల్లని పట్టేసినావు. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. రే 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 రే. హలో మామా, మన పృథ్వీ గారు లేడు, వాడు ఖతర్నాక్ పూరిని పట్టాయించిండ్రా. ఓ వాడు సూపర్ రా. మీరు వచ్చేయండి, మీరు వచ్చేనా. బా ఇంకొకటి ఫోన్ చేద్దాం. రే విక్కీ. చీర్స్. రే రే ఆగండి ఆగండి, వచ్చేయండి. ఈ మామా, రా. congrats. మామా కంగ్రాట్స్. రే అమ్మాయి వస్తుంది కదా. Congrats, మామా. ముందురా మన అమ్మాయి. కూరగాయలే. హాయ్ ఈడి పేరు హాయ్ శివ, sister. ఈడి పేరు అభిలాష్, ఈడి పేరు రాజు, హాయ్ sister. ఆడి పేరు హలో బాబీ. డానీ, ఈడి పేరు హలో సిస్టర్ సిస్టర్. భలే వచ్చేసారా. ఏం చేస్తున్నావు? మన దోస్తు గాడే, ఆడికో యూట్యూబ్ ఛానల్ ఉంది. మామా ఏంట్రా నీ బాధ? మామా నా యూట్యూబ్ ఛానల్ మీ లవ్ స్టోరీ చెప్తే వేసుకుంటారా? రే తను కొంచెం భయపడుతుంది, నేను చెప్తాను. సరే మామా కానీ. ఆ రోజు తన కారు ఆగిపోయింది. అప్పుడు నేను డ్రని వెళ్ళాను. లిఫ్ట్ అడిగింది, సర్లే కదా అని లిఫ్ట్ ఇచ్చాను. అప్పుడు నా బ్యాక్ సైడ్ కూర్చొని ఇక్కడ ఏంటి నీ గుర్తుందా ఇలాగే చెయ్యేసింది. అప్పుడు మేము వెళ్తుంటే మేఘాలు, వర్షం, బీజిఎం అలా కలిసిపోయావరా. అవును, ఇప్పుడు నిజంగానే మన గురించి వాళ్ళ ఛానల్లో వేస్తారా? నువ్వేం టెన్షన్ పడకు, నీ ఫేస్ మీద మాస్క్ ఉంటదిలే. ఏమైంది? పెట్రోల్ అయిపోయింది. అయ్యో, ఇక్కడ దగ్గరలో ఎక్కడ పెట్రోల్ బంక్స్ కూడా లేవేమోగా. ఎందుకు టెన్షన్ పడతావు, నేనున్నా కదా, దిగు. ఒక్క నిమిషం. ఆ బాటిల్ ఎందుకు? ఎవరిని వస్తే చెప్పు. ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నారు? రేయ్ రేయ్, అయ్యో, ఆగరా నా కొడక, ఆగు. వచ్చే. ఏ అసలు ఏం చేస్తున్నావు నీకైనా అర్థమవుతుందా? పెట్రోల్ దొంగతనం చేయడం ఏంటి? ఇక్కడ నుండి బండి తీసుకెళ్లాలంటే మన ఇద్దరం తోసుకుంటూ వెళ్ళాలి. ఏం చేయాలి? ఆడికి డబ్బులు ఇస్తాను పెట్రోల్ అంటే ఆడు ఇస్తాడా? ఇవ్వడు కదా. అయినా ఆడి బండి కవర్లో 100 రూపాయలు పెట్టాను, నువ్వేం ఫీల్ అవ్వకు. పద. వచ్చేసాడా? ఆగురా, ఆగు నా కొడక. వచ్చేస్తున్నాడు, పద, పద, రేయ్, పద. ఆగు. బాబాయ్ ఒక లీటర్ రేయ్, చిల్. ఆగురా. దొంగ నా కొడక. దిగు. పద. హోటల్ బాగుంది కదా, ఏమైనా పిజ్జా అట్లా ఆర్డర్ చేద్దాం. 1 minute.
పిజ్జాస్లో ఏది పెద్ద వెరైటీగా లేదు. నీకు వెరైటీగా ఏమైనా తినాలని ఉందా? హ్మ్. బాబాయ్ దో బోటి కర్రీ దో బగర్ రైస్ లేకే ఆవో. ठीक है छोटू. పోటీనా? ఏ నీకు బోటి కర్రీ గురించి తెలీదా? మ్మ్హ్మ్. మేక పేగులుంటాయి కదా, వాటితో కర్రీ చేస్తారు. పా అదిరిపోద్ది. హైదరాబాద్లో బోటీ కర్రీ చాలా ఫేమస్. కొన్ని ఏరియాల్లో ఈ కర్రీ గురించి గొడవలు కూడా అవుతాయి. మ్మ్. ఆ. ఆ. చాలు. స్పూన్ లేదా? ఏంటి స్పూనా? ఏది పెద్ద పెద్ద హోటల్లో ఉదయం నుండి సాయంత్రం దాకా ఎవడు పడితే ఆడు నాకేసి మనకి అలా కడిగేసి ఇస్తారు అదా? మ్మ్హ్మ్. అలాంటి పత్తాపారాలు ఇక్కడ ఉండవు. ఇది ఉంది తినడానికే. తిను. స్పైసీ. సో స్పైసీ. వాటర్. ఓకే. టిష్యూ. టిష్యూ. టిష్యూస్. బాబాయ్ ఓ తలకాయ కూర. తలకాయ కూరనా? అప్పుడప్పుడు ఇలాంటివి తింటేనే బాడీ మంచి పికప్లో ఉంటుంది. కూర్చో. కూర్చో కూర్చో కూర్చో. అందరు చూస్తున్నారు. ఏంటిది? ఏంది రచ్చ? మల్టీప్లెక్స్ ఇది. వాటు బ్రో వాటు. మైండ్ ఉందా? కూర్చో. రే ముందు నువ్వు ఇటు రారా. రా. బా కూర్చో. ఈ మల్టీప్లెక్స్లో ఎవరి బాడీలో స్పందన ఉండదా? సినిమా అంటేనే సెలబ్రేషను. ఇక్కడికి కూడా వచ్చి ఆఫీస్లో కూర్చున్నట్టు అని కూర్చుంటే ఇంకెందుకు రావడం? అందుకే చెప్పా సింగిల్ స్క్రీన్కి వెళ్దామని. అక్కడైతే ఏళ్ళు గోళ్ళు కేకలు, అది సినిమా ఎంజాయ్ చేయడం అంటే. యూ వన్ ప్రొఫెషనల్ మూవీ లవర్స్. ఫస్ట్ ఆఫ్ అదిరిపోయింది కదా. స్నాక్స్ ఏమైనా తింటావా? హా, ఒక పాప్కార్న్ బకెట్ తీసుకొస్తావా? బయట 20 రూపాయలకు దొరికేది ఇక్కడ 200 చేసి అమ్ముతున్నారు. 1 minute. ఏంటిది? బఠానీలు తిను. ఇంత గట్టిగా ఉన్నాయేంటి? చూడు, నువ్వు ఒకటి తినేసరికి 10 నిమిషాలు పట్టిద్ది. ఈ మూవీ అయ్యేలోపు నువ్వు మొత్తం తినేయచ్చు. నాకు కూడా ఇవా. స్టార్ట్ చేయబే. సినిమా మాత్రం చాలా బాగుంది. రేపు కూడా వద్దాం. హే నిషా. హే హాయ్. ఆఫ్టర్ లాంగ్ టైం నా. ఏంటి అసలు కాంటాక్ట్లో లేవు? చాలా చేంజ్ అయిపోయావు. అసలు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదేంటి? అదా ఆఫీస్ వర్క్. అసలు ఎవడీడు? ఏంటి ఈ గల్లీ నేలతో సినిమాకి వచ్చావు? చెప్తే నేను వచ్చేవాడినిగా. కలిసి కారులో వచ్చేవాళ్ళంగా. సరేరా, డ్రాప్ చేస్తాను. ఏ వద్దు. వాడు గల్లీగాడేమో, నీలాంటి గలీజ్గాడు కాదు. అవసరం ఉన్నా లేకున్నా చేతులేసే చిల్లర్గాడు అస్సలకే కాదు. మార్నింగ్ నుంచి వాడితో తిరుగుతున్నా, ఒక్కసారి కూడా గలీజ్ ఇంటెన్షన్తో నా మీద చేయవేయలేదు. కానీ నీలాగా అమ్మాయికి ఇష్టం ఉందో లేదో తెలుసుకోకుండా మీద పడిపోతారే, అలాంటి హౌలేగాడైతే అస్సలకే కాదు. ఏయ్, ఏంటి ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు? ఏదో ఫ్రెండ్ కదా అని క్లోజ్గా ఉంటే. ఎక్స్క్యూజ్ మీ. చూడు బామ్మర్ది, నువ్వు ఎవడో నాకు తెలియదు. ఫ్రెండ్ అంటే హలో హాయ్ హగ్ వరకు ఓకే, కానీ ఇలా టచ్ చేయడం నాట్ ఓకే. ఇంకా మా విషయానికి వస్తావా? తనకి నేనంటే ఇష్టమైతే ఉంటుంది, లేకపోతే లేదు. కానీ నువ్వు ఇంకోసారి మాట్లాడడానికి ట్రై చేసినా, టచ్ చేయడానికి ట్రై చేసినా, పైన వేసి కొడితే కింద దిగుద్ది. చెల్ దెంగ్.
పోరా. హ్మ్, హ్మ్. హ. మార్నింగ్ నుండి నేను చేసిన రచ్చకి నీ కోపం వచ్చిందేమో అనుకున్నా. పర్లా, మంచి ఇంప్రెషనే ఉంది. హ్మ్. నేనున్నా కదా అని చెప్పి నువ్వు నటించడానికి ట్రై చేయలేదు. నీలా నువ్వు ఉన్నావు. ఇది చాలదా నేను ఇష్టపడ్డానికి? అమ్మా, నీ కోడలు దొరికేసింది.